స్వార్థపరుడి పెత్తనం. సీతమ్మకు తాను ధనవంతురాలినన్న అహం ఎక్కువ. ఆ అహంకారంతోనే ఆమె వ్యాపారంలో నష్టపోయి ఆర్థికంగా చితికిపోయిన ఆడపడుచు కుటుంబాన్ని చిన్నచూపు చూస్తూ వచ్చింది. ఆడపడుచుది పొరుగూరు. ఆమె భర్త పోయి ఒక్కగానొక్క కూతురుతో దిగాలు పడుతున్న పరిస్థితిలో కూడా ఆమె పట్ల కించిత్తు జాలి చూపించక తిరిగి తన గ్రామానికి వచ్చేసింది. అయితే ఆ తర్వాత కొద్ది నెలలకే తల్లి కూడా పోయి దిక్కులేని దానిలా మిగిలిన ఆడపడుచు కూతురు 16 ఏళ్ల అరుణ బాధ్యత సీతమ్మకు తప్పనిసరయ్యింది. పోయిన ఆడపడుచుకు జరగవలసిన కర్మకాండ అంతా ముగియగానే ఆమె తిరిగి తన గ్రామానికి ప్రయాణం కట్టింది. ఆ సమయంలో ఊరి పెద్దలిద్దరు ముగ్గురు ఆమెతో, ఇదిగో సీతమ్మ గారు, నీ మేనకోడలు అరుణను ఒక్కర్తినో వదిలేసిపోతావేమో, అంత పని మాత్రం చెయ్యకు. ఎంత లేదన్నా మేనత్తవి, పిల్లను ఇంటి కోడల్ని చేసుకోలేకపోతే పోయావు. తీసుకుపోయి దగ్గర ఉంచుకుని కలో గంజో పొయ్యి అని మొహం మీదే చెప్పడంతో ఇక చేసేది లేక, పోనీ ఇంటి చాకిరీ అయిన పనికొస్తుందిలే అని సరిపెట్టుకుని అయిష్టంగానే అరుణను తన ఇంటికి తీసుకువచ్చింది. తన ఇంట చేరిన మరునాడే మేనత్త పని మనిషిని మాన్పించింది. ఆ క్షణం నుంచి ఇంటెడు చాకిరీ తన నెత్తిన రుద్దేసరికి అరుణ మనసులో చిన్నపుచ్చుకున్న వెంటనే సర్దుకుని ఇంటెడు పని చేయడానికి అలవాటు పడింది. ఇంట్లో ఉండేది మొత్తం 5గురు. సీతమ్మ, ఆమె ఒక్కగానొక్క కొడుకు సూర్యంతో పాటు సీతమ్మకు స్వయాన అన్నగారైన పద్మనాభం, ఆయన 2 కూతుళ్ళు. వాళ్లల్లో పెద్ద కూతురు మాలతి సూర్యానికి కాబోయే పెళ్ళామని గ్రామమంతా చెప్పుకుంటారు. సూర్యం మంచివాడు, తెలివైన వాడిలా కనిపిస్తాడు. అయితే ఇంటి వ్యవహారాలేవి సూర్యం మాట మీద జరగవు. మొత్తం పెత్తనమంతా పద్మనాభానిదే. ఆయనే పొలాల్లో ఎక్కడ, ఎప్పుడు ఏ పంట వెయ్యాలి, ఏ ధరకు ఎవరికి అమ్మాలి అన్న విషయాలన్నీ నిర్ణయిస్తాడు. రైతులు, వ్యాపారులు అందరూ ఆయనతోనే మాట్లాడతారు. ఇక ఇంటి అలంకరణ దగ్గర నుంచి పండగలకు, పబ్బాలకు చేసే పిండి వంటల వరకు పెత్తనమంతా మాలతిది. మీ మామయ్య పోయినప్పటి నుంచి మా అన్నయ్య మాకు అన్నీ చూసి పెడుతున్నాడు. ఇక మాలతి లేకపోతే మాకు ఒక్క పూట కూడా గడవదు అంటూ అరుణ దగ్గర గర్వంగా మాట్లాడేది సీతమ్మ. ఒకరోజు సూర్యం పద్మనాభంతో, ఈసారి వరి ఎక్కువగా వెయ్యవద్దు మామయ్య. మొన్నటి పంటలో వరి దిగుబడే ఎక్కువగా ఉండి పప్పు ధాన్యాలకు కొరతగా ఉందని పట్నం నుంచి వచ్చిన నా మిత్రుడు ఒకడు చెప్పాడు. అందుచేత పప్పు ధాన్యాలు ఎక్కువగా పండిస్తే మనకు మంచి లాభాలు వస్తాయి అని అనడం ఆ పక్క వరండాలో కూర్చుని కందులు విసురుతున్న అరుణ చెవిన పడింది. ఆ మరుక్షణం పద్మనాభం కసురుతున్నట్లుగా, అదే బుర్రలేనితనం. అందరూ నీలాగే ఆలోచించి పప్పు ధాన్యాలు వేస్తే మనకొచ్చే లాభం 0. అందుచేత వరే వేద్దాం అన్నాడు. కానీ ఈ చుట్టుపక్కల చాలా పొలాలు వరికి మాత్రమే అనుకూలమైనవి మామయ్య. మనలా వరి, పప్పు ధాన్యాలు రెండూ చక్కగా పండే శ్రేష్టమైన భూములు ఉన్నవాళ్లు చాలా తక్కువ. అందువల్ల చాలామంది వరే వేస్తారు అన్నాడు సూర్యం. అదుగో, మళ్ళీ తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. పట్నం నుంచి ఎరువులు కొనుక్కొచ్చి రాతి నేలలో కూడా బంగారం పండించేస్తున్నారు మన గ్రామం వాళ్ళు. అంచేత మనం కొరివితో తలగొక్కోకుండా వరే వేద్దాం, సరే అన్నాడు పద్మనాభం. అదేం లేదు మామయ్య అంటూ సూర్యం ఏదో చెప్పబోయేంతలో అక్కడే ఉన్న సీతమ్మ కల్పించుకుని, ఒరే, మామయ్య పెద్దవాడు, అనుభవంతో చెబుతుంటే కాదంటూ ఒకటే వాదిస్తావేమిట్రా? అలాగే అన్నయ్య, వరే వేద్దాంలే. వాడు చిన్నవాడు, ఏమీ తెలియనితనం, వాడి మాటలు పెద్దగా పట్టించుకోకు అన్నది. ఆ మాటలు వింటూనే అప్రయత్నంగా సూర్యం కేసి చూసిన అరుణకు అతడి మొహం చిన్నబుచ్చుకోవటం, పద్మనాభం పెద్ద కూతురు మాలతి చిన్నగా నవ్వడం కనిపించాయి. ఇప్పటి పరిస్థితుల్లో నాకు విలువలేదు, కానీ ఇంటి యజమాని అయి ఉండి కూడా బావకు విలువలేదు. నాకంటే అతడి పరిస్థితి మరీ అన్యాయం అనుకుని జాలిపడింది అరుణ. ఆ తర్వాత నెల రోజులకు దేవీ నవరాత్రులవి సమీపించాయి. గ్రామ పెద్దలు 9 రోజులు 9 కార్యక్రమాల్ని తలొకటి చొప్పున ఏర్పాటు చేయటం ఆ గ్రామం ఆనవాయితీ. భోజనాలయ్యాక ఇంట్లో అందరూ తీరిగ్గా కూర్చుని ఉన్న సమయంలో పద్మనాభం, ఎప్పుడూ మనకు అలవాటుగా వచ్చి హరికథ చెప్పే భాగవతారుకు ఒంట్లో బాగాలేదట, రాలేనని కబురు పంపించాడు. మరొక భాగవతారుకు కబురు చేస్తున్నాను అన్నాడు. సూర్యం ఉత్సాహంగా, అలా అయితే హరికథ వద్దు మామయ్య. పెద్ద రైతు రామయ్య ఎట్లాగూ హరికథే పెట్టిస్తాడు. నటరాజు నాటక సమితి వాళ్ళు నాకు తెలుసు, వాళ్ల చేత మహిషాసుర మర్దనం నాటకం వేయిద్దాం. గ్రామంలోని వాళ్లకు కొత్త కాలక్షేపం, మనకు మంచి పేరు అన్నాడు.
పద్మనాభం వెంటనే, నీకు తెలివిగా ఆలోచించడం ఎప్పటికొస్తుందో నాకు తెలియడం లేదురా. ఖర్చు మాట అలా ఉంచి దేవీ నవరాత్రుల్లో నాటకాలు అవి ఏమిటని ఎవరైనా అన్నారంటే ఉన్న పరువు కూడా పోతుంది అన్నాడు. ఎలా అయిన దానికి కాని దానికి మేనల్లుడి మీద పద్మనాభం పెత్తనం చెలాయించటం అరుణకు చాలా కోపం తెప్పించింది. అయితే ఈ సంఘటన జరిగిన వారం రోజులకు విచిత్రంగా నటరాజ నాటక సమితికి చెందిన ఒక వ్యక్తి వచ్చి గ్రామంలోని పెద్దలను కలుసుకుని తానెవరైనది చెప్పి నవరాత్రులకు మహిషాసురమర్దనం నాటకం ఇక్కడ ఉచితంగా ప్రదర్శిస్తామని మొక్కుకున్నాం, అందుకు అనుమతించవలసిందిగా కోరాడు. తమకు కొత్త కాలక్షేపం దొరుకుతుందని సంతోషిస్తూ అందుకు పెద్దలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. తన మాట నెగ్గకపోయినా తన కోరిక నెరవేరుతున్నందుకు సూర్యం చాలా సంతోషించాడు. పాడ్యమి నాడు ప్రదర్శింపబడిన ఆ నాటకం చిన్న పెద్ద తేడా లేకుండా గ్రామస్తులందరినీ విశేషంగా ఆకట్టుకుంది. తమకు లభించిన అశేష ఆదరణకు నాటక సమితి అధ్యక్షుడు పరమానందభరితుడై వేదిక మీద నిలబడి, మా నాటకం మీ అందరికీ నచ్చినందుకు చాలా కృతజ్ఞులం. మేము మొక్కుకోవడం ఉచిత ప్రదర్శన అదంతా నిజం కాదు. ఇందుకు బాలా త్రిపుర సుందరీదేవితో పాటు మీరు మమ్మల్ని క్షమించాలి. 4 రోజుల క్రితం ఒక యువకుడు మా దగ్గరికి వచ్చి ఇక్కడ నాటకం ప్రదర్శించేందుకు మేము అడిగిన డబ్బు ఇచ్చాడు. కానీ కారణం తెలియదు, తన పేరు గుప్తంగా ఉంచమని చెప్పాడు. అయినప్పటికీ మా ప్రదర్శనకు మీరిచ్చిన ప్రశంసల్లో ఆయనది ముఖ్య భాగం, అందుకని ఆయన పేరు చెప్పక తప్పదు. సూర్యం గారు అంటూ ముగించాడు. ఊహించని విధంగా నాటక సమితి అధ్యక్షుడు తన పేరు చెప్పడంతో సూర్యం తెల్లపోయి ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరబోతూ ఉండగా గ్రామస్తులంతా అతన్ని చుట్టుముట్టి, సూర్యం, ఏమో అనుకున్నావు కానీ నువ్వు మహా గట్టివాడివయ్యా. ఇంతకాలంగా నువ్వు మేనమామ చాటు బిడ్డవనుకుంటున్నావు, కానీ నువ్వు మంచి వ్యవహకర్తవే సామా అంటూ ప్రశంసించారు. ఆ మర్నాడు అరుణ సూర్యాన్ని ఒంటరిగా కలుసుకుని, ఈ జరిగిన దానికి నువ్వు చాలా ఆశ్చర్యపడి ఉంటావు బాబా, అవునా? నేను తెర వెనక ఉండి ఈ కథంతా నడిపినందుకేమీ అనుకోకు. మా గ్రామాధికారి మాకు చాలా దగ్గరి చుట్టాం. మా అమ్మ పోతూ నా కోసం ఒక చిన్న మొత్తం ఆయన దగ్గర ఉంచింది. మన పాలికాపు నారాయణకు సంగతి సందర్భాలన్నీ చెప్పి ఆయనకు కబురు పంపాను. ఆయన ఈ పనికి నేనే నా డబ్బు ఖర్చు పెట్టగలను, అరుణ నాకు పరాయిదేం కాదు అని నారాయణకు చెప్పి ఈ ఏర్పాటంతా చేశాడు. సూర్యం పేరుతో నాటకాల వాళ్ల వద్దకు వెళ్ళినవాడు ఆయన కడగొట్టు కొడుకు. నీ అంతట నువ్వుగా నీ మేనమామ పద్మనాభానికి ఎదురు తిరిగే పరిస్థితి లేదనిపించి నేను స్వతంత్రించాను. ఇప్పటికైనా కాస్త చురుకుదనంతో నువ్వు స్వయం నిర్ణయాలు తీసుకుంటూ ఆ స్వార్థపరుడి పెత్తనం నుంచి బయటపడటం గురించి ఆలోచించు అని చెప్పింది. అరుణ మాటలకు సూర్యం నవ్వుతూ, అరుణ, ఈ దేవీ నవరాత్రుల్లో చేసింది మరొక తరహా మహిషాసురమర్దనం. నువ్వు నన్ను విముక్తుణ్ణి చేశావు. ఈ క్షణం నుంచి ఇల్లు పొలాల విషయంలో ప్రతి నిర్ణయం నాదే. దానితో పాటు మరొక ముఖ్య నిర్ణయం కూడా తీసుకున్నాను అన్నాడు. ఏమిటా ముఖ్య నిర్ణయం బాబా అంటూ అరుణ ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది. మరేం లేదు, నిన్ను జీవితాంతం నా మంత్రిగా నియమించుకుని నీ సలహా సంప్రదింపులతో జీవించాలన్నది అన్నాడు సూర్యం. మంచి భార్య భర్తకు సలహాలివ్వడంలో మంత్రిలా నడుచుకుంటుందన్న పెద్దల మాటలు తెలిసిన అరుణ అతడి మాటల్లోని అంతరార్థం గ్రహించి చిరునవ్వుతో తల వంచుకుంది. కథ సమాప్తం. బెంగాల్ జానపద కథ అక్క చెల్లెళ్ళు. ఒకానొకప్పుడు ఒక రాజు ప్రజల క్షేమమే ధ్యేయంగా పరిపాలన జరిపేవాడు. మంత్రుల ద్వారా, రాజోద్యోగుల ద్వారా ప్రజల బాగోగులను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి చారులను కూడా నియమించేవాడు. అంతేకాదు, తరచూ తనే మారు వేషాలలో తిరుగుతూ తన పాలనను గురించి, ప్రజలు ఏమనుకుంటున్నారో, వారి కష్ట సుఖాలేమిటో స్వయంగా తెలుసుకునేవాడు. ఒకనాటి అర్ధరాత్రి సమయంలో రాజు నగరంలోని ప్రధాన వీధి గుండా వెళుతుంటే ఒక రాజోద్యోగి ఇంటి నుంచి ఏవో మాటలు వినిపించాయి. రాజు ఆ ఇంటిని సమీపించాడు. ఒక కిటికీ తెరిచి ఉంది. లోపల చిన్న దీపం నుంచి కొద్దిగా వెలుతురు వస్తోంది. మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి. 3 యువతులు తాము ఎలాంటి వారిని వివాహమాడాలో చర్చించుకుంటున్నారు. నాకు భోజనం అంటే ఇష్టం కదా, నాకు రాజభవనంలోని వంటవాణ్ణి పెళ్లాడాలని ఉంది. అలా జరిగితే
మహారాజుకు మహారాణికి తయారయ్యే వంటకాలన్నీ రుచి చూడవచ్చు అన్నది ఒక యువతి. నేను మంత్రినే గనక వివాహమాడితే ఆయనతో పాటు రాజ్యమంతా ప్రయాణం చేసి అన్ని ఊళ్ళు చూస్తాను. కొత్త ప్రదేశాలను చూడటం అంటే నాకు మహా ఇష్టం అన్నది రెండవ యువతి. ఆ తర్వాత కొంతసేపు నిశ్శబ్దం నెలకొంది. ముందు మాట్లాడిన ఇద్దరు యువతులు, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నీకెవరిని పెళ్లాడాలని ఉందో చెప్పు అని అడిగారు. మహారాజు గారు నన్ను వివాహమాడితే ఆయనకు అందమైన పిల్లల్ని కని ఇవ్వాలని ఉంది అన్నది మూడవ యువతి. ముగ్గురు గలగల నవ్వారు. ఆ మాటలను విన్న రాజు మౌనంగా రాజభవనానికి వెనుతిరిగాడు. వారి మాటలను గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు. ఇప్పటికే రాజుకు 2 భార్యలున్నారు. ఇద్దరికీ సంతాన భాగ్యం కలగలేదు. ఆ వినిపించిన కంఠస్వరాలు 3 అక్క చెల్లెళ్లవని రాజు ఊహించాడు. మూడవ యువతి కోరుకున్నట్టు ఆమెను తాను వివాహమాడితే మంచిదే కదా అని భావించాడు. మరునాడు తెల్లవారగానే రాజు 3 యువతులను రాజభవనానికి రమ్మని మేనాను పంపాడు. ఆ యువతులు రాజభవనానికి రాగానే వారి తండ్రిని పిలిచి రాత్రి జరిగిన సంగతి చెప్పి, మీ పెద్దమ్మాయి మా వంటవాణ్ణి, రెండవ అమ్మాయి మంత్రిని వివాహమాడటానికి ఏర్పాటు చేస్తాను అన్నాడు. తనకేసి రాజుకేసి మార్చి మార్చి చూస్తున్న తన చిన్న కూతురు గురించి ఏం చెబుతాడో అని రాజోద్యోగి ఆతృతగా ఎదురుచూశాడు. రాజు మందహాసం చేస్తూ, నేను నీ చిన్న కుమార్తెను నా 3వ భార్యగా స్వీకరించి ఆమెను రాణిని చేస్తాను అన్నాడు. ఆ మాట వినగానే చిన్న కూతురు ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. 3 పెళ్లిళ్ళు ఘనంగా జరిగాయి. 3 పెళ్లి కూతుళ్ళు వారి వారి భర్తల ఇళ్లకు చేరి కాపురాలు చేయసాగారు. తమ చెల్లెలు రాజభవనంలో రాజభోగాలు అనుభవిస్తూ ఉండగా తాము మాత్రం సాధారణ గృహాలలో మామూలు జీవితం గడపవలసి వచ్చింది అని అక్కలిద్దరూ విచారపడసాగారు. క్రమంగా ఆ విచారం అసూయగా మారింది. అయితే చెల్లెలు మాత్రం అక్కల పట్ల ఎంతో ప్రేమాదరాలతో మసులుకోసాగింది. తన 2 అక్కలలో ఎవరైనా ఒకరు ఆనాటి రాత్రి రాజుగారిని వివాహమాడాలని కోరుకుని ఉంటే తనకి భాగ్యం లభించేది కాదు కదా అన్న కృతజ్ఞతాభావంతో వారి పట్ల నడుచుకునేది. ఏడాది తిరిగే లోపల 3వ రాణి గర్భవతి అయ్యింది. కాన్పు సమయం సమీపించటంతో తన అక్కలు తనకు సాయంగా ఉంటే బాగుంటుందని రాజుకు చెప్పింది. రాజు సంతోషంగా ఆమె 2 అక్కలను రాజభవనానికి పిలిపించాడు. వాళ్ళు అక్కడే ఉండసాగారు. అయితే చెల్లెలి మీద అకారణ అసూయ ద్వేషాలతో కుట్ర పన్నసాగారు. ఆమె మగబిడ్డను ప్రసవించగానే రాణి పరిచారిక సాయంతో ఆ బిడ్డను ఒక బుట్టలో ఉంచి రాజభవనం సమీపంలో ప్రవహించే నదిలో వదిలేలా చేశారు. బిడ్డ స్థానంలో అప్పుడే పుట్టిన ఒక కుక్క పిల్లను తెచ్చి పడుకోబెట్టి రాణితో, కుక్క పిల్లను ప్రసవించావమ్మా అని చెప్పారు. అదే భగవంతుడి సంకల్పమైతే దానినే నేను నా బిడ్డగా స్వీకరిస్తాను అన్నది రాణి చెప్పరాని ఆవేదనతో. మరుసటి సంవత్సరం కూడా రాణి మరొక మగ శిశువును ప్రసవించింది. అయితే అక్కలు మళ్ళీ తమ దుష్ట పథకంతో బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలి ఒక పిల్లి పిల్లను తెచ్చి రాణి పక్కన పడుకోబెట్టారు. తన విధిని తలుచుకుని రాణి అంతా భగవదేచ్ఛ అని సరిపెట్టుకుంది. మళ్ళీ 1 సంవత్సరం గడిచింది. రాణి ఈసారి పండంటి ఆడ శిశువును ప్రసవించింది. అక్కలు మళ్ళీ తమ దుష్ట పథకం ప్రకారం బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలి ఒక మట్టి బొమ్మను తెచ్చి రాణి పక్కన పడుకోబెట్టారు. రాణి తనకు జరుగుతున్న దానికి విషాదం చెందింది. రాజు కూడా విచారించాడు. ఆనాటి రాత్రి రాజు నన్ను వివాహమాడితే ఆయనకు అందమైన పిల్లల్ని కంటాను అని ఆమె అనడం తలుచుకుని బాధపడసాగాడు. రాజు యథాప్రకారం మారువేషంలో మళ్లీ తిరగటం ప్రారంభించాడు. రాణిగారు కుక్క పిల్ల, పిల్లి పిల్ల, మట్టి బొమ్మలను ప్రసవించటం గురించి ప్రజలు వింత వింతలుగా మాట్లాడుకోవటం రాజు విన్నాడు. రాణి మామూలు స్త్రీ కాదని, ఆమె దయ్యమని, అలా పిల్లలకు బదులు జంతువులను కనటం రాజ్యానికి జరగనున్న అనర్థాలకు సూచనలని మాట్లాడుకోసాగారు. ఆమె ఇంకా రాజభవనంలో ఉంటే రాజ్యానికి అరిష్టమని, ఆమెను అడవిలో వదిలిపెట్టడమే రాజ్యానికి క్షేమం అని చెప్పుకోసాగారు. ఆ మాటలు విన్న రాజు ఎంత బాధైనా ఓర్చుకుని ఆమెను అడవిలో వదిలిపెట్టాడు. ఇదిలా ఉండగా అంతకుముందే మరొక విచిత్రం జరిగింది. రాజభవనానికి ఆనుకుని ప్రవహించే నదీ తీరంలో అరణ్యం సమీపాన పండితుల దంపతులు నివసించేవారు. ఆ పండితుడు వేకోజామున నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తూ ఉండగా
ప్రవాహంలో ఒక బుట్ట కొట్టుకు రావటం కనిపించింది. అందులో అప్పుడే పుట్టిన శిశువును చూసి అతను అమిత ఆశ్చర్యం చెంది బిడ్డను తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు. అంతవరకు సంతానానికి నోచుకొని ఆ దంపతులు ఆ బిడ్డను అమితానందంతో పెంచసాగారు. మరుసటి సంవత్సరం కూడా పండితుడికి బిడ్డ నదిలో తేలుతూ రావటం కనిపించింది. ఆ బిడ్డను కూడా ఇంటికి తీసుకువెళ్ళాడు. పిల్లలిద్దరూ ఒకే పోలికతో ఉండటం చూసి దంపతులు ఆశ్చర్యపోయారు. మరో సంవత్సరం గడిచాక అదేవిధంగా మరొక శిశువు ఉన్న బుట్ట నదిలో తేలుతూ రావటం చూసి ఆ పండితుడు ఆశ్చర్యానందాలు చెందాడు. ఇప్పుడు తేలుతూ వచ్చింది ఆడ శిశువు. ఆ దంపతులు ఆ పిల్లలకు మదనుడు, మోహనుడు, మోహిని అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. కొన్నేళ్లకు పండితుడు, ఆ తర్వాత అతని భార్య మరణించారు. పిల్లలు తమను తామే పోషించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకరోజు వేటకు అడవికి వెళ్లిన రాజు తన పరివారానికి దూరమై దారి తప్పి రాత్రయ్యాక కాలినడకన బాగా అలసిపోయి నదీ తీరంలో ఆ ముగ్గురు పిల్లలు ఉన్న ఇంటి దగ్గరికి వచ్చాడు. పిల్లలు ఆయనకు అన్నపానాదులిచ్చి సపర్యలు చేశారు. రాజు ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాడు. తెల్లవారి నిద్రలేచాక రాజు తాను ఎవరైనది వాళ్లకు తెలియజేసి తన సాయం కావలసి వచ్చినప్పుడు రాజధానికి రావచ్చునని చెప్పాడు. రాజధానికి చేరగానే భటుల చేత వాళ్లకు సంచి నిండుగా బంగారు నాణాలు పంపాడు. తమ ఇంటికి సాక్షాత్తు రాజుగారి అతిథిగా వచ్చారు గనక తమ ఇంటిని కూడా రాజభవనంలో కట్టుకోవాలని మోహిని అన్నలకు సలహా ఇచ్చింది. అన్నలు ఆమె కోరికను నెరవేర్చారు. పెద్ద భవన నిర్మాణం జరిగింది. మోహిని అందమైన వస్తువులతో ఇంటిని అలంకరించసాగింది. ఒక రోజున ఒక యోగి అటుకేసి వచ్చాడు. నదీ తీరంలో వెలిసిన అందాల భవనాన్ని చూసి ఆనందం చెందాడు. అయితే అది అరణ్య సమీపంలో ఉండటమే ఆయనకు వింత గొలిపింది. యోగికి అతిథి సత్కారాలు చేసిన మోహిని తమ భవనంలో ఏదైనా లోపం ఉందా అని అడిగింది. అంతా బాగానే ఉంది. అయితే ఇలాంటి భవనంలో బంగారు చెట్టు, బంగారు పంజరంలో బంగారు చిలుక, ఒక బంగారపు విల్లు ఉన్నట్టయితే మరీ బాగుంటుంది అన్నాడు. అవి ఎక్కడున్నాయి అని అడిగింది మోహిని. ఉత్తర దిశలో ఉన్న కొండ శిఖరం మీద ఆ 3 ఉన్నాయి అని వాటిని ఎలా తెచ్చుకోవాలో వివరాలు చెప్పి వెళ్ళిపోయాడు. అన్నలు చెల్లెలు ఆ విషయం గురించి బాగా ఆలోచించారు. ఆఖరికి మదనుడు లేచి నిలబడి, చెల్లి, నేను వెళ్ళి వాటిని సాధించుకుని వస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో ఈ కత్తిని నీ దగ్గర ఉంచు. నాకేదైనా ఆపద వాటిల్లితే ఈ కత్తి పదును తగ్గుతుంది అని చెప్పి చెల్లెలికి తన కత్తిని ఇచ్చి బయలుదేరాడు. కొన్ని రోజులు గడిచాయి. కత్తి పదునుతో తళతళ్లాడుతూనే ఉంది. తన అన్న క్షేమంగా ఉన్నాడని ఆమె భావించింది. అయితే ఒకనాడు ఉదయం కత్తి పదును కోల్పోయి వెలవెలపోయింది. అక్కడ మదనుడికి ఏం జరిగిందంటే, అతడు యోగి చెప్పిన కొండ శిఖరాన్ని చేరుకుని భవనం మెట్లను ఎక్కుతూ ఉన్నప్పుడు మదన, ముందుకు వెళ్లకు అనే మాటలు వినిపించాయి. అయినా మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు వెనుతిరిగి చూడకూడదన్న యోగి హెచ్చరికను గుర్తుంచుకున్న మదనుడు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళాడు. మరొక 2 మెట్లు ఎక్కాడు. మదన, ఆగు, నేను వస్తాను అన్న మాటలు తన పెంపుడు తండ్రి కంఠస్వరంతో వినిపించటంతో అతడు తిరిగి చూశాడు. మరుక్షణమే శిలగా మారిపోయాడు. మోహనుడు తన వేణువును తీసి చెల్లెలికిస్తూ, మార్గమధ్యంలో నాకేదైనా ఆపద వాటిల్లినట్టయితే వేణువు 2గా చీలి విరిగిపోతుంది అని చెప్పి అన్నను వెతుక్కుంటూ బయలుదేరాడు. కొన్నాళ్లకు అతడు కొండ శిఖరం మీది భవనాన్ని సమీపించి మెట్లెక్కుతూ ఉండగా, మోహన, నేను నీ వెనకే ఉన్నాను, ఆగు, వస్తాను అంటూ అన్న కంఠస్వరం వినిపించింది. అన్నను వెతుక్కుంటూ వెళుతున్న మోహనుడు ఆ మాటలకు వెనుతిరిగి చూశాడు. అంతే, ఆ క్షణమే అతడు శిలగా మారిపోయాడు. అక్కడ ఇంట వేణువు 2గా చీలి విరిగిపోవడంతో మోహిని దిగ్భ్రాంతి చెందింది. ఆ రోజంతా భోరున విలపించింది. మరునాడు ధైర్యాన్ని కూడగట్టుకుని అన్నలను వెతుక్కుంటూ వెళ్లాలని నిర్ణయించింది. ఆమె కూడా కొన్ని రోజులకు యోగి సూచించిన కొండ శిఖరం మీది భవనాన్ని సమీపించింది. దృఢ సంకల్పంతో భవనం మెట్లెక్కసాగింది. అమ్మా నాన్నలు, అన్నలు పిలుస్తున్నట్లు ఏవేవో కంఠస్వరాలు వినిపించాయి. అయినా ఆమె వెనుతిరిగి చూడలేదు. హెచ్చరికలు, బెదిరింపులు వినిపించాయి. అయినా ఆమె గుండె నిబ్బరంతో ముందుకు అడుగు వేసింది. భవన మంటపాన్ని చేరి అక్కడి బంగారు చెట్టును, బంగారపు పంజరంలోని చిలకను చూసింది. ఆమెను చూడగానే బంగారు చిలుక, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అదిగో
ఆ మృదంగం మీద బంగారు విల్లు కనిపిస్తోంది చూడు, ఆ విల్లుతో ఆ మృదంగాన్ని వాయించు. ఆ శబ్దం వినగానే శిలలుగా మారిన నీ అన్నలు సజీవులవుతారు అన్నది. మోహిని చిలుక చెప్పినట్లే చేసి, నా చేతికి బంగారపు విల్లు బంగారపు చిలుక వచ్చాయి. మా అన్నలు వెతుక్కుంటూ వెళ్లిన బంగారపు చెట్టును సాధించేదెలా అని అడిగింది. మీ అన్నలలో ఒకడు ఈ విల్లుతో ఆ చెట్టు మొదలను తాకితే అది దానంతట అది ఆయన చేతిలోకి వస్తుంది అన్నది చిలుక. మోహిని, నువ్వెలా ఇక్కడికి వచ్చావు అంటూ అన్నలు అక్కడికి రావడం చూసి మోహిని పరమానందం చెందింది. అవన్నీ తర్వాత చెబుతాను, ముందు మీలో ఒకరు ఈ బాణంతో ఆ బంగారపు చెట్టు మొదలను తాకండి, అది మీ చేతుల్లోకి వస్తుంది అన్నది మోహిని ఉత్సాహంగా. మదనుడు విల్లుతో బంగారు చెట్టును తాకాడు. అది అలాగే లేచి అతని చేతిలోకి వచ్చింది. ముగ్గురు భవనం నుంచి వెలుపలికి వచ్చి కొండ దిగి ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రాజును తమ ఇంటికి ఆహ్వానించారు. రాజు వచ్చి భవనం లోపల తిరిగి చూసి వాళ్ల సంపదకు అమిత ఆశ్చర్యం చెందాడు. భోజనాలకు కూర్చున్నప్పుడు పళ్ళాలలో ఆహార పదార్థాలకు బదులు మణులు, మాణిక్యాలు, రత్నాలు, ముత్యాలు ఉన్నాయి. ఏమిటి విడ్డూరం అని అడిగాడు రాజు. ఒక స్త్రీ కుక్క పిల్లను, పిల్లి పిల్లను, మట్టి బొమ్మను ప్రసవించగలిగినప్పుడు బంగారు చెట్టు ప్రసాదించే మణిమాణిక్యాలతో వంట చేయవచ్చు కదా, ఇందులో వింత విడ్డూరం ఏమున్నాయి అన్నది బంగారపు పంజరంలోని బంగారు చిలుక. చిలుక మాటల్లోని అంతరార్థాన్ని రాజు గ్రహించాడు. అయితే నా పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు. నీ ఎదుటే ఉన్నారు మహారాజా. అసూయాగ్రస్తులైన వారి అక్కలే రాణిగారికి కుక్క పిల్ల, పిల్లి పిల్ల, మట్టి బొమ్మ పుట్టాయని చెప్పారు. ఇప్పుడైనా వెళ్ళి ఆమెను క్షమించమని కోరుకుని ఆమెను ఏలుకోండి మహారాజా అన్నది బంగారపు చిలుక. రాజు వెళ్ళి అడవిలో ఉన్న రాణిని వెంట పెట్టుకుని అక్కడికి వచ్చాడు. పిల్లలను చూసి తల్లిదండ్రులను చూసి పిల్లలు చెప్పలేని ఆనందం పొందారు. కథ సమాప్తం. బేతాళ కథ. ధీనాథుడి సలహా. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించేందుకు నువ్వు చూపుతున్న పట్టుదల, ఓర్పు అందరికీ సాధ్యం కానివి. సాధారణంగా దేశపాలకులకు అవసరం కలిగినప్పుడు సలహాలిచ్చేందుకు మంత్రి, రాజగురువులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతటి వివేకవంతులు, రాజనీతిజ్ఞులు అయినా ఒక్కొక్కసారి రాజుకు అనుచితమైన సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అది మానవ సహజం. నువ్వు ఎవరి సలహా కారణంగా ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నానా శ్రమలకు గురి అవుతున్నావో తెలియదు. స్థాయి భేదాల్లో తప్పి రాజ్యపాలకుడు, గ్రామపాలకుడైన గ్రామాధికారి చేసే న్యాయ నిర్ణయాలకు తిరుగులేనివి. ఇందుకు ఉదాహరణగా నీకు ఒకానొక గ్రామాధికారికి సలహాదారైన ధీనాథుడనే పండితుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. శ్రీపురం గ్రామాధికారి శ్రీనాథుడు తన గ్రామం అన్ని గ్రామాల కన్నా మెరుగ్గా ఉండాలని కోరుకుంటాడు. అందుకని అతను ధీనాథుడనే పండితుణ్ణి తనకు సలహాదారుగా నియమించాడు. ధీనాథుడు ఎవరి వల్లనైనా తప్పు జరిగినా ఆ తప్పు ఎందుకు జరిగిందో లోతుగా ఆలోచించాకనే శిక్ష గురించి సలహా ఇచ్చేవాడు. ఎవరైనా ఘనకార్యం చేసినప్పుడు కూడా దాని ప్రయోజనాలు నెమ్మదిగా అంచనా వేసిన తర్వాతే సత్కారం గురించి శ్రీనాథుడికి సలహా ఇచ్చేవాడు. ఆ గ్రామంలో త్రిమూర్తి అనేవాడు 50 ఏళ్ల వయసులో తీవ్రమైన వ్యాధి కారణంగా మంచం పట్టాడు. ఇల్లు గడవక త్రిమూర్తి కొడుకు త్రికాముడు గ్రామంలో భిక్షాటన మొదలుపెట్టాడు. అలా వాడు ధీనాథుడి ఇంటికి కూడా వెళితే ఆయన వాడితో, నీకు 20 ఏళ్ల వయసు, కాలు చెయ్యి ఆడుతున్నాయి. ఇన్నాళ్ళు తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే సోమరిపోతులా కూర్చుని తిన్నావు. ఇప్పుడు నీ తండ్రి మంచాన పడితే ఇతరుల కష్టంతో జీవించాలనుకుంటున్నావు. భిక్షాటన నేరం. ఇది మొదటి తప్పుగా భావించి విడిచిపెడుతున్నాను. మరొకసారి ఈ గ్రామంలో భిక్షాటన చేస్తూ కనిపిస్తే నిన్ను కారాగారంలో వేయిస్తాను అన్నాడు. ఈ మాటలకు త్రికాముడు భయపడి గ్రామం వదిలి పారిపోయాడు. దాంతో వాడి తండ్రి త్రిమూర్తి అనాథ అయ్యాడు. అప్పుడు ధీనాథుడు గ్రామాధికారితో జరిగింది చెప్పి, గ్రామంలోని అనాథలను, వికలాంగులను ఆదుకోవలసిన బాధ్యత గ్రామ పాలకుడైన గ్రామాధికారిది. తమరు త్రిమూర్తి సేవల నిమిత్తం ఒక మనిషిని నియమించండి.
త్రిమూర్తి పోషణ బాధ్యతను రోజుకొకరు చొప్పున గ్రామస్తులందరూ స్వీకరించాలని శాసించండి అని సలహా ఇచ్చాడు. దీనికి శ్రీనాథుడు విసుగ్గా, ఇదేం ఏర్పాటు? అతని కొడుకు త్రికాముడుండగా చేస్తే వేరే మనిషిని ఏర్పాటు చేయవలసిన అవసరం తప్పేది కదా. అదీగాక గ్రామస్తులు త్రిమూర్తిని పోషిస్తే త్రిమూర్తి భిక్షాటన చేసినట్లే కదా. నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు. త్రికాముడు అనాథుడు కాదు, వికలాంగుడు కాడు. వాడొక సోమరి. సోమరులు భిక్షాటన చేస్తే అది నేరం. త్రిమూర్తి భిక్షాటన చేయటం లేదు. అడగకుండానే మనం అతడికి సాయపడుతున్నాం అన్నాడు శ్రీనాథుడు. శ్రీనాథుడికి ఇది న్యాయమే అనిపించింది. వెంటనే ఆ విధంగా ఏర్పాటు చేశాడు. శ్రీపురంలో కొందరు దుష్టులున్నారు. వారిలో భీముడు, రంగడు, వెంకడు అనే 3 యువకులు ఒక రోజున కలిసికట్టుగా శ్రీనాథుడిని కలుసుకున్నారు. తమ తల్లిదండ్రులు ముసలివారైపోయారని, వారిని పోషించటం తమ వల్ల కావడం లేదని చెప్పి, మన గ్రామ కొలువులో మా 3కి కొలువులిప్పించండి. మీరిచ్చే జీతంతో మా కుటుంబాలను పోషించుకుంటాం అన్నారు. శ్రీనాథుడు వాళ్లకు తన కొలువులో ప్రస్తుతానికి ఉద్యోగాలేమీ లేవని చెప్పాడు. మీరు ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగం కోసం గ్రామం విడిచిపెట్టిపోతే మాత్రం మా పెద్దల సేవకు మనిషిని నియమించగలరు. ఇది అన్యాయం అన్నాడు భీముడు. రంగడు, వెంకడు వెంటనే వాడికి వత్తాసు పలికారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి శ్రీనాథుడు వచ్చాడు. ఆయన సంగతి విని, గ్రామ పౌరుల బాధ్యత శ్రీనాథుడిది. మీరు గ్రామం వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా అని వాళ్లను అడిగాడు. మేము గ్రామం ఎందుకు వదిలిపెట్టాలి అంటూ రెట్టించాడు భీముడు. అవునంటే అవునన్నారు రంగడు, వెంకడు. ఈ మాటలకు శ్రీనాథుడికి చాలా కోపం వచ్చింది. వెంటనే ఆయన ఆ 3కి గ్రామ బహిష్కరణ శిక్ష విధించాడు. క్షణాల మీద ఆయన మనుషులు వాళ్లను గ్రామ పొలిమేర్ల అవతలకు తరిమి కొట్టారు. తర్వాత శ్రీనాథుడు కొంచెంసేపు ఆలోచిస్తూ ఊరుకుని శ్రీనాథుడితో, ఇంకా ఇలా ఎన్ని కుటుంబాలను పోషించాల్సి వస్తుందో అని నాకు భయంగా ఉంది అన్నాడు. తమరు అనవసరంగా భయపడకండి. భీముడు, రంగడు, వెంకడు తుంటరులు. ఇక ముందు ఇలాంటివి జరగవు సరికదా. త్రికాముడు కూడా మళ్ళీ గ్రామానికి తిరిగి వచ్చి తమరిని క్షమాపణ అడిగే అవకాశం కూడా ఉంది అన్నాడు శ్రీనాథుడు. గ్రామం వదిలి వెళ్లిన వారి సంగతి ఎలా ఉన్నా గ్రామంలో మాత్రం ఇంకెవ్వరూ గ్రామాధికారి వద్ద తొంటరి ఫిర్యాదులు చేయలేదు. అందుకు శ్రీనాథుడు చాలా సంతోషించి శ్రీనాథుడిని ఎంతగానో మెచ్చుకున్నాడు. కొద్ది వారాల తర్వాత శ్రీనాథుడికి ఒక విశేషం తెలిసింది. త్రికాముడు, భీముడు, రంగడు, వెంకడు కాస్త దూరంలో ఉన్న సత్యపురం చేరుకుని అక్కడ కాయ కష్టం చేసుకుని బ్రతుకుతున్నారట. అయితే వాళ్ళకి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. తమ కష్టాలన్నిటికీ గ్రామాధికారి శ్రీనాథుడే కారణమంటూ రోజూ తిట్టుకుంటున్నారట. వాళ్ళు తప్పు చేశారు, నేను శిక్షించాను. తప్పవుతుందని గుర్తించకుండా వాళ్ళు నన్ను తిట్టుకుంటున్నారంటే ఈ జన్మకు బాగుపడరు అన్నాడు శ్రీనాథుడు కోపంగా శ్రీనాథుడితో. ఇది జరిగిన వారం గడిచాక శ్రీనాథుడికి సత్యపురం వెళ్లి ఆ దుష్టులు పడుతున్న కష్టాలను కళ్ళారా చూసి వినోదించాలన్న కోరిక కలిగింది. అందుకు బండి ఏర్పాటు చేయించాడు. అది అన్ని హంగులు ఉన్న ఒంటెద్దు బండి. బలమైన పోట్లగెత్తలాగే ఆ బండిని మంచి చాకచక్యమున్న చింతయ్య అనేవాడు తోలేవాడు. ఆ బండిలో ఆయన ఒక్కడు బయలుదేరాడు. శ్రీపురం నుంచి సత్యపురం వెళ్లాలంటే మధ్యలో వీరపురం, ధవపురం, గౌరీపురం వస్తాయి. శ్రీనాథుడి బండి వీరపురం దాటాక ధవపురం పొలిమేరల్లో బండి చక్రం ఒకటి అనుకోకుండా బాటలో పడి ఉన్న బండరాయి మీదికి ఎక్కింది. బండి ఒక్కసారిగా కుదుపుకు లోనవడం, శ్రీనాథుడు ఎగిరి బండిలో నుంచి కింద పడటం జరిగింది. ఆ పడటంలో ఆయన తలకు దెబ్బ తగిలి స్పృహ తప్పాడు. బండి తోలుతున్న చింతయ్యకు కూడా పక్కకు పడ్డాడు. బండి చక్రం వాడి చేతుల మీదుగా పోయింది. వాడు లేవలేక మూలుగుతూ అలాగే ఉండిపోయాడు. గిత్త బండిని కొంత దూరం ముందుకు లాగి ఆగిపోయింది. ఆ సమయంలో భీముడు ఏదో పని మీద సత్యపురం నుంచి ధవపురం వెళ్తున్నాడు. జరిగిన ప్రమాదం వాడి కంటపడింది. వెంటనే వాడు గిత్తను అదుపు చేసి బండిని వెనక్కు తిప్పాడు. శ్రీనాథుణ్ణి, చింతయ్యను బండిలోకి చేరవేసి ధవపురంలోని ప్రముఖ వైద్యుడింటికి తీసుకుపోయాడు. వైద్యుడు పరీక్షలు చేసి చింతయ్యకు తగిలిన దెబ్బలు త్వరలోనే మానిపోతాయని, శ్రీనాథుడికి మాత్రం స్పృహ రావడానికే వారం రోజులు పట్టవచ్చునని చెప్పాడు. అంతేకాదు, శ్రీనాథుడికి ఎల్లవేళలా దగ్గర ఉండి సపర్యలు చేయాల్సి ఉంటుందన్నాడు. శ్రీనాథుడి సపర్యలకు వేరే మనిషిని పెట్టాలంటే అందుకు డబ్బు కావాలి. అది ముందుగా ఇవ్వాలి. శ్రీనాథుడు కలిగిన వాడని గ్రహించిన వైద్యుడు వైద్యానికయ్యే ఖర్చును ముందుగా తనే భరించగలనని
కోలుకున్నాక డబ్బివ్వడానికి శ్రీనాథుడు నిరాకరిస్తే మాత్రం బాకీ తీర్చటానికి భీముడు హామీ ఉండాలని చెప్పాడు. భీముడు దీనికి ఒప్పుకుని తానే దగ్గర ఉండి శ్రీనాథుడికి సకలోపచారాలు చేశాడు. 3 రోజులకే శ్రీనాథుడికి స్పృహ వస్తే అది భీముడి సపర్యల ఫలితమేనని వైద్యుడు మెచ్చుకున్నాడు. మరొక 3 రోజుల్లో శ్రీనాథుడు పూర్తిగా మామూలు మనిషి అయ్యాడు. ఈలోగా బండి తోలే ఓపిక రాగానే చింతయ్య శ్రీపురం వెళ్లి శ్రీనాథుడికి జరిగిన బండి ప్రమాదం గురించి అందరికీ చెప్పాడు. శ్రీనాథుడిని చూడటానికి ఆయన కుటుంబ సభ్యులు, దీనాథుడు మాత్రమే కాక చాలామంది గ్రామస్తులు కూడా వచ్చారు. అందరూ వైద్యుణ్ణి, భీముణ్ణి పొగడ్తలతో ముంచెత్తారు. నా వృత్తి ధర్మం నేను పాటించాను, ఆ పైన దేవుడు కరుణించాడు. ఇందులో నేను చేసిందంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు అన్నాడు వైద్యుడు మొహమాట పడుతూ. నా వల్ల తప్పు జరిగింది, అది సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని నాలాంటి తప్పు చేసిన మరి 3 పాటు ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మొట్టమొదటి వాడుగా ఆయన నన్ను కరుణించాడు అన్నాడు భీముడు ఉత్సాహంగా. శ్రీనాథుడు వైద్యుణ్ణి ఘనంగా అక్కడికక్కడ సత్కరించాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత భీముడి విషయంలో వాడి గ్రామ బహిష్కరణ శిక్ష రద్దు చేసి గ్రామ కొలువులో వాడికి ఉద్యోగం ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకోవాలనుకున్నాడు. ఆయన ఈ విషయం దీనాథుడికి చెప్పి భీముడు తను చేసిన తప్పుకు పశ్చాత్తాప పడటమే కాకుండా క్షమించమని దైవ ప్రార్థన కూడా చేస్తున్నాడు. వాడికి గ్రామ కొలువులో ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను, నీ సలహా ఏమిటి అని అడిగాడు. దానికి దీనాథుడు, మీరు భీముడి విషయంలో చేయదలిచిందేదో చేయండి, అది మీ ఇష్టం. తర్వాత మన గ్రామం దాటి బండి ప్రయాణం చెయ్యకూడదు. దుష్టబుద్ధి, తుంటరితనాల కారణంగా తప్పు చేసిన వాళ్ళు మరి 3 ఉన్నారు. వాళ్ళు భీముడిలాగే ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏది దైవ సంకల్పమో ఏది కాకతాళీయమో గ్రహించగలిగినంత జ్ఞానం మనిషికున్నదని నేను అనుకోను అన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, దీనాథుడు మహాపండితుడే కావచ్చు, కానీ ఆయన ఇచ్చిన సలహా చూస్తుంటే అలాంటి వ్యక్తుల్లో చూడవలసిన జాలి, దయాదాక్షిణ్యాలు ఆయనలో కొరవడినాయని బోధపడుతున్నది కదా. గ్రామాధికారి అయిన శ్రీనాథుడికి జరిగిన బండి ప్రమాదం అప్పుడు ఆ సమయానికి భీముడు సాయపడకపోతే ఆయన జీవించి ఉండేవాడు కాదన్నది స్పష్టం కదా. తన ప్రాణరక్షకుడైన భీముడికి శ్రీనాథుడు గ్రామ కొలువులో ఉద్యోగం ఇచ్చి తన కృతజ్ఞత చెప్పదలుచుకున్నప్పుడు అందుకు దీనాథుడు అడ్డు తగలటం ఏమాత్రం మానవత్వం, వివేకం, విజ్ఞత అనిపించుకోవు కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషిని భిన్నంగా నిలబెట్టి చూపేవి అతడిలో ఉన్న జాలి, దయ, దాక్షిణ్యాలే. అయితే వాటిని పాత్రలను నెరిగి ఆచరించాలి. భీముడన్న మాటల్లో తన తప్పును సరిదిద్దుకునేందుకు తను చేస్తున్న ప్రార్థనలు ఆలకించిన దేవుడు శ్రీనాథుడికి బండి ప్రమాదం కల్పించాడన్న అనుచిత భావం ఉంది. ఇది గ్రహించే దీనాథుడు భీముడు లాంటి వాళ్ళు మరి 3 ఉన్నారని, అందువల్ల గ్రామం దాటి బండి ప్రయాణం చెయ్యవద్దని, అంతేకాక భీముడికి కొలువులో ఉద్యోగం ఇవ్వటం మిగతా 3 దురాశకు కారణం అవుతుందన్న సూచనతో శ్రీనాథుడికి సలహా ఇచ్చాడు. ఇందులో ఆయన విభిన్న స్వభావాలైన మనుషుల మానసిక తత్వాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న పరిపక్వత కనిపిస్తుంది. మెచ్చదగిన సలహా అది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.